పుదుచ్చేరి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు 4 సార్లు పుదుచ్చేరి సీఎంగా పనిచేసిన ఆయన 5వ సీఎంగా ప్రమాణం చేశారు. యానం నుంచి 6వ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు మంత్రిగా ప్రమాణం చేశారు. 30 సీట్లు పుదుచ్చేరి అసెంబ్లీలో ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 18 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఏఐఎన్ఆర్సీ 12 సీట్లు, బీజేపీ 4, ఏఐఏడీఎంకే, ఎల్జేకే ఒక్కొక్కటిగా గెలిచాయి. ఇక డీఎంకే, కాంగ్రెస్ల ఇండి కూటమి 6 సీట్లకు పరిమితమయ్యాయి. నాన్ ఆ నమశివాయం నాన్ రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా నేను మల్లాడి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషం కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను.